మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మేము మంతని పెద్దపల్లి డిస్టిక్ మంతనిలో ఉంటాం. సింగరేణిలో ఉద్యోగం చేశాను మేడం. రిటైర్మెంట్ అయినా ప్రస్తుతానికి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ అబ్బాయి మారుతి ప్రసాద్. ఆడపిల్లలకు పెళ్ళి లేనివి, బాబుకు కూడా పెళ్ళి అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులైనవి అయింది మేడం. విడాకులైన తర్వాత మళ్ళీ మేము మ్యారేజ్ బ్యూరోలకు అక్కడ వాళ్ళకి వీళ్ళకి చెప్పంగానే ఖమ్మం గురించి మాకు పలానా కాడ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఇంతకుముందు పెళ్ళయింది, ఒక అమ్మాయి కూడా ఉంది, పాప ఉన్నది, మీకు ఇష్టమైతే ఒకసారి వచ్చి చూసుకోండి. సో అమ్మాయికి కూడా పెళ్ళి అయ్యి విడాకులైంది. చనిపోయింది, భర్త చనిపోయింది. భర్త చనిపోయాడు. చనిపోతే ఒక పాప ఉన్నది. ప్రసాద్ మొదటి పెళ్లిలో ఏంటి సార్ సమస్య? ఎందుకు విడాకులైంది? ఆమె పెళ్ళైన ఎంతకాలం విడాకులైంది? విడాకులైన కొద్ది రోజులకే పెళ్ళైంది. ఏంటి సమస్య ఏంటి? వాళ్ళు మా చుట్టాల అమ్మాయినే ఇచ్చిండ్రు. వాళ్ళు అప్పుడు చుట్టాల అమ్మాయినే ఇస్తే అప్పుడు యూనివర్సిటీ తేడా ఉన్నది. వాళ్ళదొక జిల్లా, మాదొక జిల్లా. అది మంచిర్యాల, మాది కరీంనగర్ జిల్లా. ఆ శాతవాహన యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అని ఆ డిస్టిక్లనే చదవాల్సి వచ్చింది. ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్లి చేసుకున్నారు. నేను పై చదువుల కోసం ఈయన కొద్దిగా డ్రింక్ చేస్తాడు మా బాబు. అప్పటి నుండి కూడా డ్రింక్ అలవాటు, తాగుడు చేస్తాడు మీ అబ్బాయి. మా బాబు అప్పుడు సింగరేణిలో కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకున్నాడు, కానీ కాంట్రాక్ట్ ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు చేయలేదు. నేనే ఉద్యోగం చేసేది. మామూలుగా మాకు పెద్ద అలవాట్లు ఏమి లేవు కాబట్టి జీవనం గడిచేది. మేము ఇంత చేసుకొని ఓ ఇల్లు కట్టుకున్నాం. తర్వాత ఈ ఖమ్మం అమ్మాయి దగ్గరికి పలానానగా మేము ముగ్గురం పోయినాం, చూసుకున్నాం. సరే అని వాళ్ళకు నచ్చింది. సరే అని. మీ అబ్బాయి వయసు ఎంత ఉంటుందండి? అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటున్నారు కదా. ఇప్పుడు 33 సంవత్సరాలు, 34. టైంకి అప్పుడు 20 సంవత్సరాలు. 13 ఏళ్ళు అయిందా మీ అబ్బాయికి పెళ్ళి? రెండో పెళ్లికి 20 సంవత్సరాలు అయితే మరి ఫస్ట్ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అప్పుడు చేశారు? అదే మేడం, 20 సంవత్సరాలు అప్పుడు చేసినాం. అప్పుడు ఫస్ట్ మ్యారేజ్ 20 సంవత్సరాలు. రెండో మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలకి? రెండో మ్యారేజ్ 4 సంవత్సరాలు. రైట్. మధ్యలో ఒక అమ్మాయిని లవ్ చేసినాడు. మళ్ళీ మధ్యలో ఫస్ట్ పెళ్లి అయిపోయిన తర్వాత మరి ఆ అమ్మాయి ఏమైంది? ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఉద్యోగం అంటే వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయితే ఈయనకు ఉద్యోగం ఇస్తా అని చెప్పి కొంతమంది, లేదు ఇంకో అల్లునికి ఉద్యోగం ఇవ్వాలని ఈ డిస్కస్లో గొడవ అయ్యి లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఖమ్మం అమ్మాయి దగ్గర. మీరు మొదటి పెళ్లి నుంచి ఇప్పటి వరకు మీ అబ్బాయి తాగుతూనే ఉన్నాడా? తాగుడు మధ్యలో బంద్ చేయలేదు సార్. బంద్ చేయలేదు అంటే తాగుతూనే ఉంటాడు మామూలుగా. ఏ పని చెయ్యడు, తాగుతాడు, తండ్రి సంపాదన మీద బతుకుతాడు. ఒక అమ్మాయి కాకపోతే ఒక అమ్మాయి, ఒక అమ్మాయి కాకపోతే ఒక అమ్మాయి. ఇవి మాత్రం వాస్తవాలు నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. కొంచెం నిజంగా మా అబ్బాయి కదా దాచి పెడదాం అనేటువంటి దాచి పెడితే ఇప్పుడు నేను మళ్ళీ మీ దగ్గర చెప్పుకో న్యాయం అడగాలి సార్. మా పరిష్కారం వ్యసనం ఉందనేది పరిష్కారం మిమ్మల్ని అడగాలి. నేను ఏ వయసు నుంచి ఉందండి? 20 సంవత్సరాలకే మొదటి పెళ్లి అన్నారు కదా, అప్పటి నుంచే తాగుతున్నారు? అప్పటి నుండి తాగుతారు మేడం. అంతకు ముందు నుండి. ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి 10వ తరగతి పాస్ కావడానికి నానా తప్పలబడి 10వ తరగతి పాస్ చేయించను. ఇది ల్యాబ్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ అది చేస్తే వెళ్ళలేదు. ఇక అప్పటి నుండి ఆయన అలవాట్లు ఆయనకు, మా అలవాట్లు నేను ఉద్యోగం చేసుకోవాలని నేను. కష్టం మీ అబ్బాయితోట మీ కోడలతోట? ఇప్పుడు వచ్చింది మొదటి నుంచి మా అబ్బాయితోని, ఇవ్వాలని మాత్రం మా కోడలతోని. ఓకే, అంత వన్ డేలో ఏం ట్విస్ట్ జరిగింది? 3 years బ్యాక్ పెళ్లి దగ్గర నుంచి చెప్పండి ఏమైంది? అయితే మేము ఖమ్మం పోయి చూసి వచ్చిన తర్వాత 3 లక్షల రూపాయలు కట్నం మాట్లాడుకున్నాం. మీరు ఎంత బంగారం పెడతారు అని అంటే మాకేం తక్కువేం లేదు, ఉద్యోగం చేస్తున్నాం, ఎంతో అంత ఉన్నది, పెద్ద ఇల్లు ఉన్నది, కిరాయిలు వస్తే అవి పర్వాలేదు. ఇంత నేను రిటైర్ అయిన తర్వాత వచ్చిన పైసలతో పొలాలు కొనుక్కున్నాం. 15 ఎకరాల వరకు కొనుక్కున్నాం సార్. 15 ఎకరాల పొలం ఉంది, ఒక 2 పెద్ద ఇండ్లు ఉన్నాయి. మంత్రిలో ఒకటి ఉన్నది, గోదావరి. ఇదంతా నేను సంపాదించుకున్నాను సార్. మా అమ్మ నాన్న, మా తల్లిదండ్రి ఆస్తి కూడా నేను తీసుకోలేదు. మా బ్రదర్స్కు వాళ్ళు కొంత తీసుకున్నారు, కొంత వాళ్ళ దగ్గర ఉన్నది కూడా గంతట్నే ఉండేవాళ్ళు. అయిన తర్వాత మేము ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు మీరు ఎంత పెడతారంటే, పర్వాలేదా ఎంత అడిగినంటే వాళ్ళు 6 తులాలు మేము అడిగిళ్ళు. 6 కాదు, ఇంకో తులం ఎక్కువైనా పర్వాలేదు, మా ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి 8 తులాలు ఏమో పెట్టినాం. అక్కడనే వరంగల్నే కొన్నాం, అయిపోయింది. అది తీసుకున్నాం. పెళ్ళి జరిగింది. పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయింది, ఒక బాబు. ఈ 3 yearsలో
వచ్చిన 2వ సంవత్సరంలోనే మళ్ళీ బాబు అయిన తర్వాత నేనేం చెప్పినా, నాన్న మనకు వారసుడు వచ్చిండు, ఈ దీంట్లో నుంచి ఒక 2 ఎకరాలు ఇక అంతా నా మీద ఉంటే ఇది ఈ రైతు బంధు కూడా వస్తలేదు, చేస్తావా అంటే సరే డాడీ మరి చెయ్యి, మరి ఎక్కడైనా ఒకటి చేద్దాము అని అనుకున్నాం. ఈ అనుకున్న క్రమంలో మళ్ళీ అట్లనే ఈయనకు ఆధార్ కార్డు కావాలి కదా, ఈ ఆధార్ పుట్టిన మా మనవనికి ఆధార్ కార్డు రావడానికి 5-6 నెలలు పట్టింది. ఈ 5-6 నెలల్లో మళ్ళొక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. అరే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కదా, మరి చెరొక 2 ఎకరాలు చేస్తే అయిపోతుంది, ఇదంతా వ్యవహారం ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే సరే అనుకున్నాం. 4వ నెల 5వ నెల 6వ నెల 8వ నెల 7వ నెల వరకు వచ్చింది. 7వ నెలకు వచ్చి రాగానే వీళ్ళు ఏం చేసిన హాస్పిటల్ పోయినారు. సింపుల్ గొడవ సార్, పెద్ద గొడవే కాదు ఇది, కానీ భయంకరంగా జరిగింది ఇది. ఇప్పుడైతే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, భయంకరంగా వ్యవహారం. 7వ నెలకి ఏమైంది, వీళ్ళు హాస్పిటల్ పోయిన తర్వాత జనరల్గా డాక్టర్లు ఏం చేస్తారు, గైనకాలజిస్ట్ మీరు రెస్ట్ తీసుకోవాలమ్మా. సరే వీళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవాలన్నట అని మా భార్యతోని, మా భార్య, నా కొడుకు, మా మనవడు అందరూ అడగట్లేకుంటాం చెప్పాడు. నేను కూడా విన్న తర్వాత సర్లే పొద్దున మాట్లాడదాము, ఇప్పుడు ఎందుకు, నేను ఎటో పోయి వచ్చిన, సాయంత్రం పొలం దగ్గరికి పోయి వచ్చిన, ఇవేంటంటే పొద్దున 6 గంటలకు లేచి నేను ఉయ్యాలలో కూర్చున్నా, అట్లనే పండుకుంటా, అట్లనే కూర్చుండి ఈమె మా కోడలు లేచి ఊడ్చుకుంటూ వస్తుంది. రాత్రి అన్నమాట నాకు గుర్తున్నది, నేను సాయంత్రం అన్నది, నేను రెస్ట్ తీసుకోవాలన్నారు కదమ్మా, నువ్వు ఊడవకు, అత్తమ్మే ఊడుస్తుంది, వంట చేస్తుంది, మీ రూమ్లోకి పంపిస్తుంది, నువ్వు పని చేయొద్దు. ఎందుకు అంటే కొద్దిగా వ్యంగ్యంగానే మాట్లాడినాయి. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే అసలు మా ఇంట్లో పని ఏమి లేదు, ఇల్లు ఊడవడమే పని, ఇంకో పని ఏం లేదు. బయట పాపం ఆమె చేస్తుంది, వంట చేసుకొని తింటాం. ఇక బయటి పనులన్నీ నేనే చేస్తాను, కూరగాయలు తెచ్చుడు కానీ, పొలం దగ్గర పోవుడు కానీ, ఇతరత్ర బయటి పనులన్నీ నేనే చేస్తాను. ఇక మా బాబు కూడా ఇంట్లోనే ఉంటాడు, ఆయన ఏం పని చేయడు, ఎవ్వరేం పని చేయరు ఇంట్లో. ఒకరిని నేను బయట పనులు చేస్తా, ఈమెమో ఇంట్లో పని ప్లస్ వంట చేస్తాను. టీ పెట్టింది ఈమె, టీ నాకు అందరికి టీ తాగుతాను, నువ్వు పని చేయొద్దన్న కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని ఎవరన్నారు? నేను మీ కోడల్ని? నా కోడల్ని. మా కొడుకు ఇటు కూర్చున్నాడు, మా మనవడు ఇక్కడ ఉన్నాడు, మా భార్య అక్కడ ఉన్నది. టీ కప్పు కూడా సర్దవద్దన్నారా డాక్టర్? వాళ్ళు అనలేదు, నేను అంటున్నా, మీరు అంత కేరింగ్గా ఊడు వద్దన్నా. కొద్దిగా కోపం వచ్చింది నాకు, అసలు మన ఇంట్లో పని ఏముందమ్మా, అసలు పనే లేదు, నేను నువ్వు అప్పుడే నచ్చు కదా, నాకేం పని లేదు అని ఇంటెన్షన్ నాది. మన ఇంట్లో పని లేదు కదా, మేము రెస్ట్ సార్ అంటే అయిపోయేది. అనగానే ఆమెకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఏడుస్తున్నది. అవును, మరి మామగారు కోడల్ని వ్యంగ్యంగా అంటే డెఫినెట్గా ఏడుస్తా. అరే ఏడిచేమంటది, నేను మా అమ్మకు ఫోన్ చేస్తా ఉన్నది. సరే చెయ్యమ్మా, ఫోన్ ఇయ్యరా నాన్న అని మా కొడుకుతో చెప్పిన, వాడు ఫోన్ ఇచ్చాడు. లేదు ఆమె ఫోన్తోనే చేస్తా అన్నది, ఆమె నీ ఫోన్తోనే చేసుకోవాలి. ఫోన్ మాట్లాడంగా వాళ్ళ అమ్మ సర్ది చెప్తాంది. ఏంది ఇంత పొద్దున లొల్లి, ఏదో కలుపుకొని పోవాలి, ఏదన్నా ఉంటే సర్దుకొని పోవాలి, నువ్వు అట్లా ఉన్న మనిషివి, ఇప్పుడు అనవసరమైనటువంటి ఇదే తతంగం ఎందుకు చేస్తాను చెప్పి మీ కోడలికి సర్ది చెప్పింది వాళ్ళ సర్ది చెప్తాంది మా అయ్యపురాలు. చెప్పిన తర్వాత ఇక అయిపోయిన తర్వాత వీళ్ళ అన్న మంచంలోకి లేచి వచ్చిండో లేకపోతే వాడు ఎక్కడో 6 గంటలకి కదా ఆయన అక్కడి నుంచి వచ్చి కొడుకుల సంగతి చూస్తా, వాడు ఏమంటాను నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి పో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి, వాళ్ళ రాలకూడదాం, వాళ్ళని ఏం చేయాలనో అది చెప్పిస్తా. ఇక్కడ ఏంటి అంత సీనే ఉంది ఇక్కడ లేదు సార్. అక్కడ నుంచి ఫోన్లో ఈమె ఏడుస్తున్నది కాబట్టి అక్కడ ఏమనిపించిందో ఆయన ఏదో జరిగి, ఇప్పుడు ఈ కళ్ళ ముంగట కనబడితేనేమో ఏం కనబడదు, ఈమె ఫోన్లో ఏడుస్తున్నది. సరే, వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండిందండి మొగుడు పిల్లలది? అప్పటి వరకు బాగా గొడవలు లాంటివి లేవు. సో మీ మధ్య కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఎక్కడ ఏమీ లేదు. అత్త మామయ్య కోడలు అందరూ మంచిగా వ్యంగ్యంగా అనాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నీకు అసలు పని ఎక్కడిది, నీకు అసలు ఆయన ఎట్లా అంటే ఇంత అవుతుంది అనుకోలేదు మేడం. నేను ఎంత పెద్ద రాదాంతం ఇక్కడ దాకా వస్తుంది, సంవత్సరం గడుస్తుంది, ఇదంతా ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదు. జరిగింది అనగానే ఏమేం చేసింది, వెళ్ళిపోతుంది. నువ్వు పోలీస్ స్టేషన్ పోతా, బయటికి నడువు అని చెప్పి నాకు కోపం వచ్చింది. మా అల్లుడు వాళ్ళ అన్నగాడు తిట్టంగానే నాకు కూడా కోపం వచ్చింది, బీపీ అయింది. నువ్వు పోలీస్ స్టేషన్ దాకా నడువు అని చెప్పి 20 సార్లు అన్నాను. 20 సార్లు అనగానే ఏమే పోలీస్ స్టేషన్ పోయింది. మా మనవడు ఇంట్లో ఉన్నాడు, అందరూ ఇక్కడ ఉన్నాడు. నడువు అవతల నడువు, నువ్వు నన్ను మనాల్సిన మాట కాదు కదా ఇది, ఏమంది వాళ్ళ అన్నమాట, నువ్వు నడువు అని చెప్పి. ఈమె వచ్చేమన్నది నన్ను ఊకుంచితే నా మెదడు ఊకోలేదు. నువ్వు పక్క జరుగు, అది పోని ఎక్కడ కాకపోతుందో ఏం చేస్తుందో చేయని, ఏదన్నా చేసుకొని పో,
నన్ను అంత మాట అనాల్సిన అవసరం అంటే లేదు. వాళ్ళ అన్న ఒక్క నిమిషం గురుగారు, వాళ్ళ అన్న మాట కోపం వచ్చిందా ఈ అమ్మాయి ఈ మాత్రం ఇష్యూకి ఫోన్ ఎత్తి వాళ్ళ వాళ్ళ అమ్మ అన్న కంప్లైంట్ చేయటం? వాళ్ళ అన్న మాటకే కోపం వచ్చింది. రావడం ఈమె ఏం అనలేదు నన్ను. ఈమె ఏం అనలేదు. అనే భాషతో బూతులు తిట్టారంట. ఈమె ఏమనలేదు నన్ను. ఈమె ఏమీ అనలేదు. అదే మా కాదు, కొడుకు ఏమనలేదు. నా పాయింట్ అర్థం కాలేదు మీకు. నేను అనేది ఏంటంటే ఈ అమ్మాయి ఈ మాత్రం అంశానికి ఫోన్ ఎత్తి వాళ్ళకి చెప్పకుండా ఉంటే అక్కడి గొడవ నుంచి start కూడా ఈ అయ్యేది గొడవ అయ్యేది కాదు. సుఖంగా సంతోషంగా ఉన్న ఇంట్లో అయిపోయింది. ఏదో మా మామ ఏదో హెరాస్ చేస్తున్నట్టుగా అని చెప్పేటప్పటికి వాళ్ళు చూడనటువంటి సన్నివేశాన్ని వాళ్ళు ఊహించుకుని ఇక్కడ ఏదో రాత్రి రంపాలు పెడుతున్నారని చెప్పి పోలీస్ స్టేషన్ అని మాట ఎత్తాడు. అది కోపం వచ్చి మీరు ఒకసారి అన్నారంటే 10 సార్లు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? కొడుకుల సంగతి చూద్దాం, బొగ్గుద్దా బొక్కరే కొడదాం, తాను నడువు కంప్లైంట్ చేసి రాపోయి నెక్స్ట్ ఏమైంది తర్వాత 1 year అక్కడే అయిపోయిన తర్వాత ఈమె పోయింది పోలీసు. పోగానే అప్పటికి పోయేటప్పుడు ఏమన్నది అడ్డం వచ్చి, ఊకో నువ్వు ఎందుకు మాట్లాడుతానో, రామ్మా లోపలికి రా అని చెప్పి ఈమె పిలిచింది. సార్ పోనీ ఎందుకు వచ్చేస్తావు, అక్కడ పోతే జరిగేది ఏంది, మనం చేసే తప్పేంటిది, అయ్యేది అవుతుంది బా, ఘనకార్యం ఏంది అని పోయింది. మా బాబు వీళ్ళందరూ ఎవ్వరేం మాట్లాడలేదు. ఈమె చక్కగా పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి ఈమె చెప్పింది కదా మా మావయ్య నన్ను ఇట్లా ఎల్లగొట్టిండు అని. ఎస్ఐ గారు పిలవంగానే పోయిన పోలీస్ స్టేషన్కు. పోయిన తర్వాత ఏంటి సత్యనారాయణ ఏం జరిగింది అంటే, సరిగో ఇది జరిగింది అంటే, ఈమె ఏదో చెప్తున్నాను వెళ్ళగొట్టిళ్ళు అది చేసింది ఇది చేసింది అంటే, సరేనమ్మా ఇప్పుడు పరిస్థితి ఏంటిది, నువ్వు రా, అయిపోయింది కదా, పొరపాటు గరపాటు జరిగిపోయింది రా అంటే, నేను రాను నేను పోతా అన్నది. అప్పటికే వాళ్ళ అన్నకు ఒక బిడ్డ పుట్టి ఒక 15-20 రోజులు అవుతుంది. ఈమె చూడలేదు, మేమే పోయి చూసి వచ్చినాం. ఎందుకంటే ఈమె ప్రెగ్నెంట్ ఏదో 6 నెలలు 7 నెలలు అట్లా ఇప్పుడు పోవద్దు అనే దాని మీద ఈమె పోలేదు. ఆ ఆలోచన కూడా ఉండవచ్చు, పోయి రాని అని నేను అనుకున్నా, మేము అందరం అనుకున్నాం అదేమాట. ఈమె డబ్బులు ఏమన్నా ఈ సత్యనారాయణ ఆయనకు మరి డబ్బులు ఏమన్నా ఇవన్న వల్ల ఒక 500 నోటు తీసుకున్నాను. 500 సరిపోతుంది అంటే, కమ్మమే కదా సార్ 500 ఘనకార్యమేం కాదు అని 500 ఇచ్చిన. మరి ఈమె బట్టలు అవి ఇవి కావాలి కదా, మీ మనవన్ని కూడా తీసుకుపోవాలి కదా అని వల్ల ఒక కానిస్టేబుల్ వచ్చిండు, మా ఇంటి దగ్గర వచ్చిండు, బట్టలు మా మనవన్ని ఓ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయింది. వద్దమ్మా అని చెప్పినాం, వినలే. అయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, మహిళా పోలీస్ స్టేషన్కు, సఖీ పోలీస్ స్టేషన్కు ఇవి ఏది ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. చేసిన తర్వాత ఈయన ఏం చేసిండు, ఇప్పుడు మా బాబు అసలు ప్రాబ్లం నా ఇంట్లో ప్రాబ్లం ఉంది మాకు ఏంది, ఈయనే మందు తాగడం. మందు తాగొచ్చి లొల్లి చేసాడు. కాదు, నాకు ఒక్క నిమిషం గురుగారు, ఈ 2 సంవత్సరాల్లో 2 కాన్పులు వచ్చినటువంటి మీ అమ్మాయి మీ అబ్బాయి యొక్క తాగుడు గురించి ఎప్పుడు లొల్లి చేయలేదా, ఎప్పుడు వేలెత్తి చూపెట్టలేదా? ఏంటండి మీ ఏం గొడవలు ఏం కాలేదు సార్. ఈయన తాగుతాడు మామూలుగా, ఆయన ఏంటాడు, నేను ఎవరి జోలికి ఎందుకు వస్తాడు, డబ్బులు ఇంట్లో నేను ఇస్తా, నాకు అర్థం కాలే, డబ్బులు నేను ఇస్తా. డబ్బులు ఎప్పుడు అడిగితే వీళ్ళు అంటారు అందరు నన్ను, డబ్బులు ఎందుకు ఇస్తాను అని కొడుకుంటే ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే ఈ ఆస్తి నేనేం చేసుకుంటా. నా ఆలోచన కూడా ఇంతే, నేను ఎప్పటికైనా ఇచ్చుడే. అది కాదు సార్, ఇచ్చుడు అంటే కనుక మంచి పనులకి ఇచ్చుడు అయితే ఇక మంచి పనులైనా చెడ్డ పనులైనా ఆయన నన్ను ఆ రకంగా బెదిరిస్తాడు. ఆయన ఇంటెన్షన్, ఆయన మాటల విధానం చూస్తే ఇక నేను నా లైఫ్ వేస్ట్ అంటాడు. అనగానే ఎందుకు నాకు మీ కొడుకు కూడా ఇండైరెక్ట్ గా మీ కొడుకు కూడా మీకు భారమే అని చెప్తున్నారు మీరు, అంతే కదా? ఆయన తర్వాతనే ఈయన ఏం చేసినాం, రిహాబిలిటేషన్. సూపర్, వెరీ గుడ్. ఎప్పుడో చేయాలి, చేసిన అంతకుముందు కూడా ఒకసారి చేశారా? ఈయన రిహాబిలిటేషన్ పంపించగానే అక్కడ ఏం జరిగింది, వీళ్ళు సఖీ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ పెట్టి ఇతను రియాబ్లో ఉన్నాడు, ఈయన రియాబ్లో ఉన్నాడు, నేను కౌన్సిలింగ్కి వెళ్ళాలి. మేమిద్దరం కలిసి కౌన్సిలింగ్కి పోయినాం. కౌన్సిలింగ్ పోయినాక వాళ్ళు నన్ను అడిగిండ్రు, మీ బాబు రావాల్సింది మీరెందుకు వచ్చిండ్రు అని. సరిగా ఆయన పరిస్థితి మంచిగా లేడు, హాస్పిటల్లో ఉన్నాడు, నేను వచ్చినా ఏదన్నా ఉంటే మేము మాట్లాడతాం. ఇంకెక్కడికైనా మీ అబ్బాయి తరపున మీరే రిప్రజెంటేషన్? నేనే సరిగా ఇప్పుడు కూడా రావాల్సిందని కారణం కూడా అదే. ఇప్పుడు ఆయన రాకపోవడానికి, ఆయన ఇప్పుడు మాలలో ఉన్నాడు కానీ ఆయన మాట అంటే మాటనే. ఇది ఎన్నోసారి మాల వేసుకోవటం స్వామి అతను? ఈయన 4సారి. 4 ఆ 4-5 సార్లే తాగుడు ఆపటం ఈ 15-20 సంవత్సరాలు, అంతేగా? హనుమాన్ మాల వేస్తాడు, వేసుకున్నప్పుడు తాగడు కదమ్మా, మిగతా టైం అంతా దుర్గమాత మాల వేస్తాడు. చెప్పండి, మీరు చెప్పింది బాగుంది. ఇవన్నీ కౌన్సిలింగ్ కి మీరు వెళ్ళారు? మేమిద్దరం వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు మన మాట ఎందుకు చేస్తారు అంతా, ఇక వాళ్ళు లేదు మీరు ఆయనే రావాలి అది అంటే, సరేనమ్మా మీరు ఎట్లా అనుకుంటే అట్లా, మీకు నష్టం అయితే జరుగుతుంది, మీకే జరుగుతుంది నష్టం, ఇబ్బంది పడతారు, అటువంటిది కానిచ్చుకోకండి, ఇప్పటికైనా మంచిదే రండి. ఆయన ఎక్కడున్నాడు అంటే వాళ్ళకి చెప్పారా?
ఆయన ఎక్కడున్నాడంటే ఆయనకి రియాబ్లో పోయిండు అన్న విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. నేను మాత్రమే హాస్పిటల్లో ఉన్నాడు అన్న వాళ్ళకు రిహాబిలిటేషన్లో ఉన్నా అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఇక వాళ్ళు సరేలే ఇక మీరు అట్లా కాదు మేము పోలీస్ స్టేషన్కే పంపిస్తాం, మీరు కేసు అక్కడికే రండి అన్నాడు. సరే ఇంకొకసారి తీసుకొని వస్తే అవకాశం ఇవ్వండి మేడం అని చెప్పి వాళ్ళని కూడా అన్నా. సరే వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంకోసారి అవకాశం ఇచ్చిండ్రు. ఇంకోసారి ఈయనను తీసుకువచ్చి ఈయనతో మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయినాక కూడా మళ్ళీ పోలే, ఇంకోసారి అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడు 28వ తారీఖు జనవరి 28 తారీఖు పోయేసరికి అంతకు క్రితమే ఒక 2 సంవత్సరాల క్రితం మా చిన్న బిడ్డకును మా చిన్నల్లునికి గొడవలైనాయి. 2 సంవత్సరాల క్రితం, దానికి 2 సంవత్సరాల క్రితం వీళ్ళు గొడవై మా బిడ్డ వేరే ఉంటుంది, మా బిడ్డకు 2 ఆడపిల్లలు, ఒక మనవరాలేమో అల్లుని దగ్గర ఉంటుంది, ఒక మనవరాలు మా బిడ్డ దగ్గర ఉంటుంది. వీళ్ళు వేరు ఉంటారు. ఈ క్రమంలో 28 తారీఖు వెళ్ళాల్సింది ఉన్నది. ఈ క్రమంలో మా అల్లుడు అంటే మా చెల్లె కొడుకే ఇచ్చిన సంబంధం, ఆయన మా చెల్లె కొడుకే. వీళ్ళు ఏం చేసిండు, మా అల్లుడు నువ్వు మా కోడలు ఇద్దరు కలుసుకున్నారంటే ఈయన ఆమెకు ఫోన్ చేసిందా, ఆమె ఈయనకు ఫోన్ చేసిందా? ఫోన్ చేసిన తర్వాత ప్లాన్ వేసిండు. ఏంటిది ప్లాను? వాడిని రావుల సత్యనారాయణ అనేటువంటి నిన్నుంచి కాదమ్మా, వాడిని అంచుడంటే ఎవ్వరి నుంచి కాదు, నేను చెప్తాను విను, నువ్వు ఒక్కసారి రా మా ఊరికి రా మంతెనకు అని చెప్పి మంతెనకు పిలిపించుకున్నాడు వీడు. ఎవడు? మా అల్లుడు. చెల్లే నేను నీకు ఒక మాట చెప్తా విను, ఈ పద్ధతి ప్రకారం చేస్తే వాడిని తలకాయ తెల్లవారి వాడు ఊరు పెట్టుకోవాలన్నాడు చౌరస్తాలు పోయి. నేను ఆ పని చేస్తా, నేను చెప్పినట్టు విను అని. మా చుట్టాలే సార్ అందరు, మా ఊళ్ళో అందరూ మా చుట్టాలు, మా మామలు, తాతలు, బావలు, బామర్దులు అందరూ ఉంటారు. ఈ అందరి ఇళ్ళకు వీడు మా కూడలు తీసుకొని పోయిండు. ప్రెగ్నెంట్తో ఉన్నది పాప ఇంత. అందరికి దండం పెట్టి మా మావ నన్ను గుంజిండు, మా మావ రమ్మంటాడు, మా అత్తమ్మ కూడా మా మావ బెడ్రూమ్లోకి పోమంటుంది, మా భర్త కూడా మా డాడీ దగ్గరికి పో. మీకు ఒకసారి వీడియో పెట్టిన సార్, చూసిండ్రు అనుకుంటా మీరు, పెట్టినారా మీరు? అయితే ఇవన్నీ చెప్పుకుంటా ఊరందరికి చెప్పేసింది. ఈ ఊరందరూ ఒక్కడికి జమ అయిండ్లు. ఏది ఫిబ్రవరి 9 తారీఖు అనుకుంటుంది. పెళ్ళిళ్ళు ఉన్నాయి. మేము 17 తారీఖు 13 తారీఖు ఒక అమ్మం పోవాల్సింది, 2 రోజుల ముందే మేమే వస్తాము అని చెప్పి మాకు మతలబు చేసి వాళ్ళు వచ్చింది. ఈమె ఒక పెళ్ళికి పోయింది, మా కొడుకో పెళ్ళికి పోదామని రెడీ అయిండు. నేను పొలం దగ్గర ఉన్నా. నాకు పొలం దగ్గరికి ఫోన్ చేసిండు, నువ్వు రా, మీ ఇయ్యప్పుడు నువ్వు ఇయ్యపురాళ్ళు అది కారు వేసుకొని వచ్చిండ్లు, అందరు జమైండ్లు, ఈ చింత చెట్టు కాడికి వస్తే పంచాయతీ. సరే నేను వస్తానే, చిన్న పని ఉన్నది, వీళ్ళకు ఈ వర్కర్ల కూలీళ్ళకు పని చెప్పి నేను ఒక పావు గంట అరగంటలో వస్తా అన్న. నేను అరగంటలో వచ్చే వరకు వీళ్ళంతా నాకు అర్థమైపోయింది, సీన్ అంత ఉల్టా పల్టా అయిపోయింది. నా మీద ఇంత దుర్మార్గునివా అనే మాటలు గుసగుసలు నాకు వినబడతాయి. అనగానే నేనేం చేయాలి? మీ అమ్మాయి ఎక్కడ ఉంది వాళ్ళ పాపతోటి? వదిలేసి వచ్చిన అమ్మాయి తెలిసి వస్తాయి కనుక బ్రహ్మదేవుడి మీద ఒట్టు, నేను తాగుడు ఆపేస్తానని చెప్పి శపథం చేయాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ ద్వారా ఏమన్నా మాకు మంచి జరిగితే సంతోషపడతాం సార్. ఇలా మీరు ఇక్కడికి వస్తున్నట్టు తెలుసా అమ్మాయికి? తెలీదు. ఇంతకు ముందు తెలుసు సార్, ఇంతకుముందు ఫోన్ చేసింది అమ్మాయికి కూడా ఫోన్ చేసింది. హలో మౌనిక గారండి మాట్లాడేది? అవునండి. నేను సుమన్ టీవీ పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి శ్రీవాణిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇక్కడ అడ్వకేట్ రమ్య గారు మీతో మాట్లాడతారు, ఒక నిమిషం మాట్లాడండి. మేడం నేను పాపని తీసుకొని హాస్పిటల్లో ఉన్నాను, నేను తర్వాత కాల్ చేస్తాను మేడం. నానా పర్లేదమ్మా, ఒక్క నిమిషం తల్లి. మీ మావయ్య గారు వీళ్ళు వచ్చారు. ఏంటి అసలు ఆయన మీద ఒక ఎలిగేషన్ ఒకటి సీరియస్ గా నడుస్తుంది. ఏం జరిగింది నాన్న? తను చేసిందే నేను చెప్పాను మేడం. మా మామ నన్ను సెక్సువల్ గా చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎంతంటే అంత ఘోరంగా ఇబ్బంది చేస్తున్నారు. నాన్న ఆ విషయం మీద మీరు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు భరించారమ్మా అప్పటిదాకా, లాస్ట్ మినిట్ దాకా? ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, ప్రెగ్నెన్సీలు గురించి వస్తున్నప్పుడు మీరు డాక్టర్ దగ్గర ఫస్ట్ మ్యామ్ చెప్పేది ఏంటంటే, నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప ఉన్నది. ఆ పాప ఫ్యూచర్ గురించి ఆలోచించి నేను ఎంతవరకు కూడా చెప్పకోకుండా ఉన్నా. కానీ మా ఆయన, మా అత్త, మా మామది నేది ఎక్కువైంది, నా ప్రాణాల మీదకి, నా కొడుకు ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి బయట పెట్టాల్సి వచ్చింది. సరే నాన్న, మీరు పెళ్ళైన దగ్గర నుంచే ఈ హెరాస్మెంట్ ఉందా మీకు? స్టార్టింగ్ నుంచి? నా మా బాబు కడుపులో పడిన తర్వాత నుంచి ఉంది మ్యామ్. మరి రెండో ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకున్నా? ఒక్క నిమిషం నాన్న, కరెక్టే నువ్వు మాట్లాడుతుంది. ఇట్లాంటి హీనమైన కల్చర్ని మేము కూడా యాక్సెప్ట్ చెయ్యము. ఇలా ఒక మామగారు, అత్తగారు, హస్బెండ్ హెరాస్ చేస్తుంటే నువ్వు రెండో ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకున్నావు నాన్న?
మ్యామ్ నాకు బయటకు వచ్చే వీలు ఉండకపోయేది. మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా పక్కనే వచ్చేది నాకు. ఉమ్. అలా వచ్చినప్పుడు అసలు నేను- ఈ ఇంట్లో నీకు ఒక చాలా దారుణమైన ఒక స్త్రీకి జరగకూడని అవమానం జరుగుతుంది, అవును హెరాస్మెంట్ మేడం. జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఇది ఉండే కాపురమా ఊడే కాపురమా ఏ రోజు ఎలా వస్తుందో తేడా అని అవును. మనం కొంచెం అవును సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం. తెచ్చుకోకుండా ఆగాలి మేడం, కదా. మేడం. అవును మేడం, తెచ్చుకోకుండా ఆగాలంటే ఎట్లా అవుతారు? రా పక్క మీదకి రా అని చెప్పేసి గుంజి గొంత దారుణంగా చేసినప్పుడు ఎలా ఉంటారు మేడం? ఇట్లా మాట్లాడదు అమ్మాయి, మీరు అన్న పర్లేదులే గాని ఇలా చేస్తున్నప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? వెరీ బలవంతంగా గుడ్. ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఓకే, భర్త పరిస్థితి ఏంటమ్మా, మీ ఆయన పరిస్థితి? మా ఆయన మార్నింగ్ లేస్తే తాగడమే పని మేడం. ఆ, అంత తాగుబోతూ తాగడమే, అమ్మాయిలతో ఇంత తిరగడం. హెరాస్మెంట్ ఉన్న కేసులో నిన్ను ఆల్రెడీ ఇంకో పిల్లోడు, ఫస్ట్ పిల్లోడు చిన్న పిల్లాడు అంటే సెకండ్ బాబు, నీ బాబు సెకండ్ బాబు, నీకు చిన్న పిల్లోడు ఉండగా అబ్బాయి మంచం మీదకి వచ్చి తాగొచ్చి లాక్కెళ్ళిపోతుంటే నువ్వు హెరాస్మెంట్ కేసులు కానీ ఏమీ వేయలేదా? అంతకుముందు ఫస్ట్ మ్యారేజ్లో నీకు లీగాలిటీ తెలుసు, కేసులు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు, ఎందుకు మేడం, ఇంత నేను హెరాస్మెంట్ ఎందుకు compromise భరించావు అయినా. నాన్న? ఎందుకు భరించానంటే నేను కాంప్రమైజ్ అయ్యా జీవితంగా మేడం. మరి ఒక్కసారి life కాంప్రమైజ్ ఆగిపోయింది. ఆ డెలివరీలు అయిపోయేదాకా ఉండాలి కదా. 7th మంత్ ప్రెగ్నెన్సీ టైంలో ఇంత ఎమోషనల్ గా ఇంత టీవీ ఎందుకంటే ఛానల్స్ లో మా కూర్చొని మామ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళి నెట్టేశారు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళు ఇంట్లో నుంచి నెట్టకపోతే నువ్వు ఆ హెరాస్మెంట్ భరిస్తూనే ఉండేదానివి. అవును సో ఉండేదాన్ని. వాళ్ళు ఇంట్లో నుంచి నెట్టేసి నిన్ను సేవ్ చేశారు ఒక రకంగా. అయితే లేకపోతే ఏ రోజుకి ఏం జరిగేదో కదా తల్లి. అయితే ఒకటి మేడం, మీరు మీడియా నుంచి వెళ్ళి ఇట్లా మాట్లాడడం కాదు, మా ఊరికి వచ్చి మా ఊరు మధ్యలో పంచాయతీ పెట్టి మాట్లాడండి మేడం, ఓకేనా? అమ్మా ఇప్పుడు నిన్నేం ఆయన అనట్లేదమ్మా. వచ్చి- ఇప్పుడు మీ మామగారు ఏమంటున్నారంటే ఇక్కడ మీడియా గురించి మీరు మాట్లాడొద్దమ్మా, ఎందుకంటే మీరు అంతా మీడియాలో కూర్చొని ఆ వీడియోలు మాకు పంపించారు. ఇదేమి సీక్రెట్ ఎపిసోడ్ కాదు మీది. సో కాబట్టి మీ మొహాలు జనాలకు తెలియకుండా ఏమీ లేవు. అలాగే మీ మామగారు కానీ మీ హస్బెండ్ కానీ మీరు కానీ ఇక్కడ మీ తప్పేమీ లేదు. ఎందులో తప్పు ఉంది, ఏం చేయాలి, ప్రాబ్లం సొల్యూషన్ గురించి ఒక ఆలోచన అంతే. ఇక్కడ ఒక ఆడపిల్లకి ఇంత హెరాస్మెంట్ జరిగితే మేము ఊరుకోం తల్లి. అసలు ఇదే మాకు తెలిస్తే నేను ఏం చేయాలో అది చేసేదాన్ని, అవునా కాదా? దానికి మేడం మీడియాలో ఎలా మాట్లాడకండి అనడం కాదు. ఒక్క నిమిషం మేడం, మా మామ మీద ఎన్ని హెరాస్మెంట్ కేసులు ఉన్నాయి ఒక్కసారి చూస్తారా? మా మామ గురించి చెప్పునా, ఊళ్ళో అందుకే ఇప్పుడు ఆయన చెప్పింది మేము నమ్మలేకే నీకు ఫోన్ చేసాం. నువ్వన్నా నిజం చెప్తావు ఏం జరిగిందని. ఇప్పుడు కొన్ని చెప్పావు, ఇంకేమున్నాయి చెప్పునానా? మ్యామ్ మా మామ అదే కండక్టర్ ని గాని గుంజితే అది గాని కేసు ఉంది. మొన్న మా ఇంటి పక్కన మాకు గోదావరికండ ఇల్లు ఉంది, ఆ ఇల్లు గురించి కూడా కేసు ఉంది. సరే అవి సివిల్ కేసులు, అవి సివిల్ కేసులు. ఆస్తిగదాలు ఎక్కడన్నా ఉంటే నాన్న. సరే ఇప్పుడు మీ మామగారు కానీ మీ హస్బెండ్ కానీ ఏమడుగుతున్నారంటే, నా మనవడు నా మనవరాలు అక్కడ ఉన్నారండి, కోడలు ఇంటికి వస్తే మాకు సంతోషమే, తన కండిషన్స్ ఏంటో చెప్తే మేము అవన్నీ కేసులు క్లోజ్ చేసుకుని అందరం హ్యాపీగా ఉండడానికి చూస్తాం, లేదా వాళ్ళిద్దరూ బయట ఉన్నా పర్వాలేదు. ఎన్నో భార్య అంటే మేడం ఆయనకి? ఎవరికమ్మా? మా ఆయనకి నేను ఎన్నో భార్య అని నువ్వు చెప్పాలి తల్లి, వాళ్ళు చెప్పరుగా. మేడం. నేను మా ఆయనకి మీరు అడగాలిగా మేడం, అసలు ఆ అమ్మాయి అరే ఏం చెప్పారని నిర్ధారించాలి. మీ మామగారు చెప్పడం ఒక మ్యారేజ్ అయ్యింది, ఆ డైవర్సు, తర్వాత ఎవరినో లవ్ చేశాడు, తర్వాత నీది లవ్ అయితే మ్యారేజ్ అవ్వలేదు కదమ్మా, మీది సెకండ్ మ్యారేజ్ అని చెప్పారు. మీరు చెప్పండి. లేదు మేడం, ఆ అమ్మాయితో కూడా మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయితో కూడా డైవర్స్ అయింది. ఫస్ట్ అమ్మాయిని పెద్ద మనుషులలో కూర్చోబెట్టారు, నాకు ఆ కాగితాలు చూపేలే. తర్వాతకి అమ్మాయిది ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఈయన తాగుడు, ఈయన ఎంగేజ్మెంట్ లో గురించి తెలిసి అది క్యాన్సిల్ అయిపోయింది. అది చెప్పారులేమ్మా, అది చెప్పారు. తర్వాత ఓ మంచి అమ్మాయి కోసమని ఖమ్మం నుంచి మీ సంబంధం వస్తే ఆ పిల్లలున్నా పర్లేదు, మంచి అమ్మాయి అబ్బాయిని అర్థం చేసుకొని ఉంటది, ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, కాస్త కుటుంబం కంటిన్యూ అవుతుందని వాళ్ళు కొంచెం మంచి మనసుతో నీ దాకా వచ్చారండి. మూడు అమ్మాయి వరకు ఎందుకు వచ్చింది? ఇద్దరు అమ్మాయిలు కూడా మా మామ హెరాస్మెంట్ ఉంటేనే వెళ్ళారు. మీరు మా ఊర్లో ఎంక్వైరీ చేసుకున్నా పర్లేదు మేడం. వాళ్ళు చెప్తారా నాన్న, వాళ్ళు ఎవరైనా చెప్తారా, ఫస్ట్ అమ్మాయి కానీ సెకండ్ అమ్మాయి కానీ? మేడం నాకు ఎట్లా టచ్ లో ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. మరి నువ్వు అంత పెద్ద ఎలిగేషన్స్ వేసేయకూడదు కదా తల్లి. ఇక్కడ మేము కలపడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా అని మేము వెతుకుతున్నాం. మీరు ఆల్రెడీ త్రూ అడ్వకేట్ ద్వారా ఒకసారి అడిగారంట కదమ్మా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కలిసి ఉండడానికి నాకు రెడీయేనండి అని. మేడం ఒకటి చెప్పనా మేడం, అమ్మా మా ఆయన వచ్చాడా మేడం? ఆయన మాల్లో ఉన్నాడు తల్లి, మాలలో ఉన్నాడు ఆయన. ఓకే, మాలలో ఉన్నారు. అసలు నా భార్య నా పిల్లలు అని చెప్పేసి కొంచెమైనా ఉందా ఆయనకి? నాన్న ఇప్పుడు ఆయనే వస్తాడు, ఆయన కౌన్సిలింగ్ ఇస్తాం. నీకు ఒక మాట అడుగుతున్నాను వినండి. మీరు 2 acres పిల్లలకి 2 acres 4 acres, ఒక్క నిమిషం తల్లి, ఇంతసేపు మాట్లాడడం. 4 acres పిల్లలకి నీకు 2 acres రాస్తే కలిసి కాపురానికి వస్తానన్నమాట, అది ఓకేనా? అలా అంటే మరి మాట్లాడతాం ఆయనతోటి. లేదు మేడం, నాకు నమ్మకం లేదు మేడం ఆయన మీద. ఏది మీకు 6 ఎకరాలు రాసి ఇచ్చినా రారా? లేదు మేడం, నాకు నమ్మకం లేదు మేడం. ఎవరి మీద లేదు?
ఉంటదా అని చెప్పేసి నాకు నమ్మకం లేదు మేడం. ఆస్తి కాదు ముఖ్యం మేడం, నా ప్రాణం ముఖ్యం, నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం మేడం నాకు. సూపర్ నాన్న, ఓకే. ఆస్తి వాళ్ళకి అదే కౌన్సిలింగ్ ఇస్తామమ్మా. 6 ఎకరాలు పక్కన పెట్టండి, అవి ఎవరిని అడిగే హక్కు లేదు, అది వాళ్ళ సెల్ఫ్ ఎక్వేడు. కేసులు చూసుకోండి, కోర్టులోనే చూసుకుంటే అప్పుడు ఏం న్యాయం జరుగుతుంది అది నాన్న. నువ్వేమన్నా 6 ఎకరాలు రాసిస్తే వస్తావేమో, మేము మామగారికి కౌన్సిలింగ్ ఇద్దాం అనుకున్నాం, నీకు ఆల్రెడీ ఇష్టం లేదు కాబట్టి ఓకే నాన్న, జాగ్రత్త. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. మేడం ఇంకొకటి మేడం, పిల్లల్ని ఉంచుకొని నా భర్త మొన్న కూడా ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు మేడం, ఫోటోస్ కానీ పెడుతున్నాడు. మరి దీని గురించి మీరు చట్టపరంగా నాకు న్యాయం ఏం చేయరా మేడం? నాన్న మీకు ఆల్రెడీ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు సెటిల్మెంట్లు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మీరేమో కాదంటున్నారు. సెటిల్మెంట్ ఏదన్నా ఉంటే మాట్లాడతాం, కానీ నీకు ఆల్రెడీ అడ్వకేట్లు ఉన్నారు, వీళ్ళకి అడ్వకేట్లు ఉన్నారు, కలిపి ఉంచడం కోసం ఈ స్టేజ్ విడగొట్టి ఆస్తి పంపకాలు చేయడానికి కాదుగా తల్లి. మీ అడ్వకేట్ల ద్వారా పోరాటం చేయండి అమ్మా, జాగ్రత్త తల్లి. లేదండి, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా, మేడం మాట్లాడారు కాబట్టి. తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద అలిగేషన్ ఏంటంటే పెళ్లి చేసుకుంది కొడుకు, కాపురం చేసేది నా తండ్రి అన్నట్టు ఉంది ఆ అమ్మాయిది. ఇంకా అటువంటి అలిగేషన్ చేసిన తర్వాత ఈరోజు మా కోడలు మాకు కావాలి అన్నా కూడా అది చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినా కూడా చాలా విచిత్ర విడ్డూరంగానే ఉంటుంది. అలాంటి ఒక ఎలిగేషన్ వేసిన ఏ మామగారు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు అడుగుతుంటే అదంతా డమ్మీ అయిపోద్ది కదా, చాలా దారుణంగా ఉంటుంది. మీ క్యారెక్టర్లో పడిపోతాయి ఇవన్నీ.